అల్లుడే గారు ఒక్క నిమిషం అండి అరే బుద్ధి ఒక్క నిమిషం అండి అర్థం కావట్లేదు మాట్లాడనివ్వండి చెప్పేసి అసలు ఏకంగా చౌదరి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని రాష్ట్ర తలనే తీసేశారు మీ ప్రభుత్వం. మీరు కులం మీద కక్ష కట్టి ఒక్క కులం మీద కక్ష కట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం గతంలో. ఇవాళ మీరు రెడ్డి హాస్టల్ ఉందంటే రెడ్డిని ఎవరు ఇక్కడ వ్యతిరేకంగా చూడట్లా. మీ ప్రభుత్వాన్ని చూసుకొని అప్పటి ముఖ్యమంత్రి మా కులస్తుడు అని ఎవరైతే విర్రవీగి పక్క కులాల మీద పక్క వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బతీసి ఎవరైతే రాక్షసత్వంగా వ్యవహరించారో వాళ్ళ మీద ఆ రోజు ఆ రాక్షసత్వానికి బలైన సామాన్యులు ఆనాటి అభాగ్యులు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు అంతే తప్ప దీనికి పార్టీలకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మీ ముఖ్యమంత్రి అన్నా ఇంకా పార్టీ కార్యాలయాలు పగలగొట్టడం ఏంటయ్యా అంటే నా కార్యకర్తలకు బీపీ వచ్చింది అందుకే పగలగొట్టారన్నారు. కానీ మా పార్టీలో ఏ ముఖ్యమంత్రి కానివ్వండి మా నాయకులు కానివ్వండి ఎవరు అలా అన్నట్లు క్లియర్ గా చెప్తున్నారు దాడులు వద్దు చట్టపరంగా చర్యలు తీసుకున్నాం వాళ్ళ మీద అని చెప్పేసి. బట్ మీ ముఖ్యమంత్రి ఆ మాట అనలేకపోయాడు ఆ రోజు. ఎవరు ముఖ్యమంత్రి కానివ్వండి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి క్లియర్ గా చెప్తున్నారు ఆ మాట చట్టపరంగా వెళదామని చెప్పేసి. మీరు దయచేసి దాడుల గురించి మాట్లాడొద్దు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ రైట్ లేదు. కోల్పోయారు మీరు రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి కోల్పోయారు ఆ హక్కుని. గురుమూర్తి గారు ఏ హక్కునమ్మా ఇప్పుడు రాజధానిలో ఏమి వెనక పంపించాము శ్రీనివాసరెడ్డి గారు వెంకటేశ్వరరెడ్డి కాదు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న ఒకసారి చెప్తారు ఒక విషయం ఆయన మాట్లాడిన చెప్తారు. శ్రీనివాసరెడ్డి అన్న చాలా అన్యాయం అన్న. ఒక్క రోజు కూడా మా పరిపాలన ఇద్దవకుండానే మీరు ఎన్ని మాటలు మాట్లాడారు ఏదో పథకాలు పథకాలు ఆచి చూపామన్నారు మీరు మాట్లాడుతున్నాడు మీ పరిపాలన ఇప్పుడు వరుసగా చేశారు. సరే అయిపోయింది కదండి బుజ్జి అయిపోయింది కదా అయిపోయింది ప్రభుత్వం మారింది ఇంకా ఎందుకు ఆ పంచాయతీ. అమిత్ షా ఏం చేశాడు స్టేజ్ మీద ఒక మహిళను పట్టుకొని దుర్భాషలాడాడు. తమిళనాడు చెందిన నాయకురాలు పట్టుకొని చెప్పేది పట్టుకొని కంటెస్ట్ చేసినటువంటి నాయకురాలు పట్టుకొని మీకు చెప్పిందా ఆవిడ ఏం మాట్లాడారో తెలుసా మీకు? ఏం మాట్లాడారో ఓకే ఓకే ఒక్క నిమిషం అండి బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ చేయండి గురుమూర్తి గారు బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ చేయాలి గురుమూర్తి గారు శ్రీనివాసరెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి శ్రీనివాసరెడ్డి గారు ఏంటి అధికారంలో ఉన్నప్పుడు మీరే డామినేట్ చేయదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే ఒక్క నిమిషాలు మాట్లాడివ్వండి వాళ్ళు అధికారంలో ఉన్నారండి. బుజ్జి ఒక్క నిమిషం వెయిట్ ప్లీజ్ బుజ్జి ఆగాలండి మీరు ఆగాలండి మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి టైం వేస్ట్. శ్రీనివాసరెడ్డి గారు పెద్దోళ్ళు సార్ వర్మ గారు శ్రీనివాసరెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం ఉండేది. మేము ఈ పక్కన ఉంటే కృష్ణా జిల్లాలో ఆయన ఆ పక్కన ఉంటాడు చాలా గౌరవిస్తూ ఉంటాం. అది ఒక్క రోజు కూడా ఓరు పట్టలేకపోతే ఎట్టాగన్నా ఇవాళ పథకాల గురించి మీరు విమర్శిస్తున్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పారు? ఒక పెన్షన్ తీసుకుంటే 1000 రూపాయలు ఇవ్వటానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ మేము అన్న మాట ప్రకారం 3000ని 4000 రూపాయలు తక్షణమే ఈ రోజు మేము చేసాం. తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏదైతే చెప్పామో అవన్నీ కూడా అమలు చేసి చూపించే బాధ్యత మా నాయకులు తీసుకుంటారు ఎన్డీఏ నాయకులు. ఇంకొకటి ప్రమాణ స్వీకారం చేసినాక రాష్ట్రం అతలకుతలమైందన్నారు సార్. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం రామిరెడ్డిపల్లిలో ఎవరైతే గిరినాథ్ చౌదరి ఉన్నారో ఘోరంగా చంపారండి మీ వాళ్ళు. అదేవిధంగా దుగ్గిరాలలో మీరు హత్యలు చేస్తారా మామూలు అంటే ఏంటండి? ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం శ్రీనివాసరెడ్డి గారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన 500 మందిని పోతకోశారు. ఈ రోజుకి తోట చంద్రయ్య చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆయన చేసిన తప్పేంటంటే కేవలం చంద్రబాబు తెలుగుదేశం పక్షాన ఉండి పని చేయటం, నడి రోడ్డు మీద ఆపి నాయకుడుగా ఉన్నందుకు
జై జగన్ అన్నమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు కోసారండి. ఒక అమర్నాథ్ గౌడ్ ఎంతమందిని దారుణంగా చంపేశారండి. ఇవాళ మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందండి. దెయ్యాలు అదేమంటే మీరు అంటున్నారు వైట్ ఛాన్సలర్ మేమేదో చేశామని. మేము ఎప్పుడు కూడా విద్యా విధానంలో రాజకీయాన్ని రానివ్వలేదు. ఏనంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్, విద్యా విధానంలో మేము ఎప్పుడు కూడా రాజకీయాలు రానివ్వలా. మేము ఎప్పుడు కూడా రాజకీయాన్ని రాజకీయంగా చూసాము, విద్యను విద్యాపరంగా చూసాం తప్పితే మేము ఏనాడు కూడా రాజకీయాలు జోడించలా. మేము మీకులాగా ఇష్టాసారంగా మేము ప్రవర్తించలా. అధికారం వచ్చిందని చెప్పి కన్ను మిన్ను కానకుండా ఒక కులాన్ని సర్వనాశనం చేశారు మీరు. అంతేకాకుండా రాజధాని పాడు చేశారు, పోలవరాన్ని పాడు చేశారు. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి చదువుకున్న వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ అసలు మా వాళ్లే కాదు, మాకు అవసరాల ఓట్లని విర్రవి గారు కళ్ళు నెత్తికెట్టినట్టు మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ఈ రోజు మేము గెలిచాం. ఇవాళ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. ఇందాక మా చెల్లి అరుణ చెప్పింది, ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంటది. ఆ ప్రకృతి ధర్మం ఎవరైతే మరుస్తారో ఎవరైనా సరే ఒకటే. ప్రకృతి ధర్మాన్ని మరిచిన వాడు ఎవడైనా ఒకటే. ఎంతటి వాడినైనా సరే ప్రకృతి అనేది ఒక రోజు ఏం చేయాలో చేసిద్ది. కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా ఎన్డీఏ పక్ష నేతలు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత బాధ్యతారాహిత్యంగా ఇవాళ పరిపాలన చేస్తున్నాడో చూడండి. మీకులాగా అదే మీ ముఖ్యమంత్రి అయితే అదే మా బొమ్మలుంటే ఆ మొత్తం కూడా బుక్స్ బ్యాగ్స్ అన్ని కూడా బయట పారేపించి ఆయన బొమ్మలు వేసుకునేవాడు. ₹1 కూడా ఖర్చు వేస్ట్ అవ్వకూడదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి. ఆ ప్రభుత్వం వేసింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి అని ఎంత పెద్ద మనసు చేసి అన్నాడండి. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అందరికి కూడా చెప్పారు, ఎవరు కూడా మన పక్షం వాళ్ళు ఎన్డీఏ పక్షం వాళ్ళు దాడులకు కానీ అదేవిధంగా గొడవలకు కానీ ఎవరు కూడా ప్రోత్సహించడానికి లేదని చెప్పి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా ప్రతి శాసనసభ్యుడికి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఈ రాష్ట్రం శాంతి భద్రతలో ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి అనే ఒక తపంతో పనిచేస్తున్నాడండి. మాకేం కక్షలు కారిపోయినా లేవు, మాకేం పగలు లేవు. చట్టం కాకపోతే ఎవరైతే అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి ఇష్టాసారంగా ప్రవర్తించారో, అవినీతిని ప్రోత్సహించారో, అవినీతి చేశారో వాళ్ళందరికి మాత్రం చట్టం తన పని తాను తీసుకెళ్ళిపోద్ది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు పరిపాలన చెప్పినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలి. ఇష్టానుసారంగా కళ్ళు మూసుకుని అధికారులు కూడా మనకి అధికారం వచ్చింది కదా అని చెప్పి ఏది పడితే చేస్తే ఇవాళ కుదరదు. ఇవాళ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఇవాళ మనం పరిపాలన చేయాలి, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి లోబడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన చేయాలి. అలా కాకుండా సొంత రాజ్యాంగం పెట్టుకుని ఇష్టాసారంగా చేస్తే భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా తగిన గుణపాఠం ఉంటుంది, తగిన శిక్ష ఉంటాయి. ఇందుట్లో ఎలాంటి అనుమానం